అనపకాయ గింజలతో ఒకసారి మసాలా కర్రీని ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ గ్రేవీ అనేది చపాతీలోకి, రాగి సంగట్లోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం కూడా చాలా సింపుల్. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందులో ఒక చిన్న ఆనియన్, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా గార్లిక్, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కొబ్బరి, అంత కొబ్బరిలో హాఫ్ కొబ్బరిని తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంత కొబ్బరి ముక్క అయితే సరిపోతుంది. తరువాత చిన్న టొమాటోని పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత ఇవన్నీ కలిపి మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా మిక్సీ పెడితే మనకి ఒక మసాలా అనేది రెడీ అవుతుంది. మనకు ఈ మసాలా అనేది సాఫ్ట్గా ఉండాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మనకి మసాలా అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి, అంతే. తరువాత ఈ గ్రేవీ కోసం మనము ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి ఒకటి, లేకపోతే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. వేసుకొని తరువాత కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తరువాత మనం ముందే రెడీ చేసి పెట్టుకొని ఉన్నాం కదా ఆ మసాలా పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు వేగిపోయిన తరువాత మనం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తరువాత మనం ఇందులో మసాలాస్ అన్నీ వేసుకోవాలి. ఇందులో మనము కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా పొడులు అన్నీ బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో మనం అనపకాయ గింజల్ని ఒలిచిపెట్టుకొని ఉంటాం కదా ఆ గింజల్ని కడుక్కొని ఒకసారి మనకు ఇక్కడ కుక్ అవుతున్న మసాలాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గింజలన్నిటినీ వేసిన తరువాత ఒక 2 to 3 minutes అంతా కలుపుకుంటూ అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తరువాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్, మనకి కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే కొద్దిగా తక్కువ వాటర్ పోసుకోవాలి, లేదంటే కొంచెం ఎక్కువ వాటర్, మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసి మనకి కుక్కర్ పెట్టుకొని ఒక 2 to 3 విజిల్స్ వస్తే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వాటర్ పోసిన తరువాత అంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ని పెట్టేసుకుంటున్నాను. ఇలా కుక్కర్ని విజిల్ పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ స్లో ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్ వస్తే మనకి గింజలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అనపకాయ గింజల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ కూర మనకి చపాతీలేకి కానీ, రాగి సంగట్లేకి కానీ, అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.